महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ చూస్తే రవి, కుజ, బుధ, శుక్రుల మాసగ్రహాలు మకర రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నాయి. అలాగే శని మీన రాశిలోను, గురుడు మిథున రాశిలో వక్ర స్థితిలో, ఇక కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో గోచారంలో ఉంటున్నారు. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు జనవరి యొక్క చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. సింహరాశి వాళ్ళకి సంబంధించుద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, లాభంలో గురుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ మెయిన్గా యోగిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాల యొక్క అనుకూలత ఉందో అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో మనం చూసినట్టయితే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఈ వారం. ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశికి షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఈ రాశి వాళ్ళకి కండరాలకి సంబంధించిన కొన్ని నొప్పులు కానీ, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కానీ, శత్రువుల్ని జయించటం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సఫలం అవటం కానీ, చాలా వరకు కూడా ఒక సమస్య వచ్చాక దాన్ని మీరు మళ్ళీ ఓవర్కమ్ చేయటం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధవారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు ఇక్కడ ఆయన మాత్రం కొంచెం లో లెవెల్గా ప్లేస్ అయ్యి ఉన్నారు. ఉద్యోగ పరిస్థితుల రీత్యా కొన్ని ఆటంకాలు అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్ ద్వారా కన్ఫ్లిక్ట్స్కి, డిబేట్స్కి, వివాదాలకి, ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండటం ఈ టైంలో ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మంచిది. కొన్ని పరిస్థితుల రీత్యా సిబ్లింగ్స్, తోబుట్టువులతో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ వర్కర్స్తో కానీ కొంత అననుకూలత వాతావరణం కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి. గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, బెటర్మెంట్ పొజిషన్ గురించి చూస్తూ వ్యాపారంలో కొంచెం లాభం పొందడానికో, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద గెయిన్ రావడానికో మీరు చేసే ప్రయత్నాల్లో కొంచెం ఇంటెలిజెన్స్ను ఉపయోగించి తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కలిసొచ్చే ఆస్కారాలు వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళకి ఉన్నది ఒకటే గురుబలం. ఎవరెవరితో అయితే పని అవ్వదు, వీళ్ళతో మనకి అనవసరమైన అసోసియేషను అని చెప్పి అనుకుంటారో వాళ్ళని కొంచెం దూరం పెట్టడం కానీ, ఇంకా వాళ్ళతో కొంచెం మీరు కొంచెం వెనక్కి వెళ్తూ డిటాచ్ అవ్వటం కానీ, కొన్ని కొత్త పరిచయాలు పెంచుకోవటం కోసం, ఉద్యోగానికి అనుకూలమైన పరిణామాల కోసం, ఆఫర్స్ కోసం నూతనమైన ప్రయత్నాలు చేసే దిశగా మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క వ్యయస్థాన సంచారం, చంద్రుడు వ్యయస్థాన సంచారంలో ఉన్నారు. అదైన స్వరాశి, స్వక్షేత్రం. సో కానీ చాలా టెన్స్డ్ మైండ్తో ఉండే ఆస్కారాలు వారాంతంలో కనిపిస్తున్నాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్, లోన్స్కి సంబంధించో, అప్పులకి సంబంధించో
ఇలాగా కొన్ని మీకు ఎదురవుతున్న సమస్యల రీత్యా వస్తున్న వాటి గురించి ఆలోచన ఎక్కువగా ఉండటం, ఇలాంటివి వారాంతంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. సింహరాశికి మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం 6th హౌస్లో అంత అనుకూలంగా లేదు. అలాగే ఈ రాశికి అష్టమ శని కూడా నడుస్తూ ఉండటం అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇన్ని గ్రహాలు 6th హౌస్లోనే ఉండటం, మళ్ళీ ఆ 6th లార్డ్ 8th హౌస్లో ఉండటం, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం అనేది మంచిది. అంటే అష్టమ శనికి తప్పకుండా కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ దానం ఇచ్చుకుంటూ వెళ్ళటం. అలాగే షష్టమ శుక్రుడికి హిమకుంద మరణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా కేజింపావు బొబ్బర్లు, ఒక వైట్ క్లాత్ శుక్రవారం పూట దానం ఇచ్చుకోవటం చాలా మంచిది. ఇలా లక్ష్మీదేవిని, శనీశ్వరుణ్ణి ఇద్దరిని ఆరాధిస్తూ ముందుకెళ్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి సింహరాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.